నమస్తే, టీశాట్ క్లాసెస్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో టీశాట్ సెషన్స్లోని ఎస్ఐ మెయిన్స్ ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ పేపర్లోని ఒక భాగమైన పారాగ్రాఫ్ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ ఆల్మోస్ట్ ఆల్ 20 మార్క్స్ వీటికి ఉన్నాయి. డిస్క్రిప్టివ్ పేపర్ అంతా కూడా మీకు 75 మార్క్స్ మీకు గుర్తుందనుకుంటున్నాను. ఆబ్జెక్టివ్ టైప్ అయితే 25 మార్క్స్. సో ఈ 75 మార్క్స్ రావాలంటే మీరు కొద్దిగా రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నాను. క్లాస్ జరుగుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్తో వినడము, తర్వాత మీరు కాన్సన్ట్రేషన్తో శ్రద్ధతో ప్రాక్టీస్ చేయడము చాలా అవసరము. రైటింగ్ కెన్ బి ప్రాక్టీస్డ్ అండ్ ఇంప్రూవ్డ్ విత్ రెగ్యులర్ ప్రాక్టీస్. రైటింగ్ కెన్ బి ఇంప్రూవ్డ్ విత్ రెగ్యులర్ ప్రాక్టీస్. దానికి షార్ట్ కట్ లేదు, కాబట్టి మీరు రాస్తూ ఉండాలి. సో నౌ టుడే లెట్ us focus on the other two important questions of descriptive paper of essay mains. So one is paragraph writing, second one is letter writing. సో ఇప్పుడు paragraph writing అంటే మీకు గుర్తొచ్చి ఉంటుంది. సో you have been dealing with it right from your school days and all. Maybe if you have studied in a standard school, you might have written a lot of paragraphs. And if you are from a different school where less focus was there, maybe you did little bit of paragraph writing, whatever it is. Now what we'll do is we'll just review what that paragraph writing is. మీకు అందరు తెలిసిన paragraph ఒక short paragraph or little lengthy paragraph. The size of the paragraph varies from small to medium and big, right? So another point is this paragraph is the smallest unit of essay. So essay ki paragraph ki oka avinabhava sambandham undi. There is a connection between these two. So to write an essay very well, you need to be very good at a paragraph. పారాగ్రాఫే కదా అంటే కాదు, ఎవ్రీ లైన్ ఈజ్ ఇంపార్టెంట్ దో ఇట్స్ వెరీ షార్ట్. ఇన్ దట్ షార్ట్ పారాగ్రాఫ్ యూ నీడ్ టు ప్రజెంట్ ద వేరియస్ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్. ఏవి ఇంపార్టెంటో అవే. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆల్వేస్ సే యాజ్ ఫార్ యాజ్ ద రైటింగ్ ఈజ్ కన్సర్న్డ్, మీ రైటింగ్ ఎలా ఉండాలంటే ఆ పేపర్ మీరు చదివినా అర్థం కావాలి, వేరే ఎవరైనా చదివినా కూడా అర్థం కావాలి. దట్ పాయింట్ వీ నీడ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. Never write in such a way that is their headache. So you need to check. Now coming to this one technique I would like to tell you. So two things I want to say. One is technique, the other thing is topics. ఒక టెక్నిక్ వచ్చి ఏంటంటే the best thing I always suggest in developing your writing skills, especially paragraph or essay, is you take the proverbs in English. Okay? ఇంగ్లీష్లో ప్రావర్బ్స్ సామెతలను తీసుకొని ఒక్కొక్క సామెత మీనింగ్ తెలుసుకొని యూ ట్రై టు రైట్ ఇట్. ద బెస్ట్ ప్రాక్టీస్ ఇస్ ద ఫస్ట్ 2 lines యూ డిఫైన్ ద మీనింగ్ ఆఫ్ దాట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎంప్టీ మైండ్స్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని. అంటే ఖాళీగా ఉన్న వాళ్ళ మైండ్ అంతా కూడా ఒక పిచ్చి ఆలోచనతో నిండిపోతుంటుంది. సో దాన్ని డిఫైన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఇన్ వాట్ కాంటెక్స్ట్ వీ కెన్ యూజ్ దిస్ ఎంప్టీ మైండ్స్, ఎంప్టీ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సిచ్యువేషన్స్ ఇచ్చి కన్క్లూడ్ చేయడమే. సో దిస్ ప్రావర్బ్ ఈజ్ ఎ వెరీ ఏజ్ ఓల్డ్ స్టేట్మెంట్ గివెన్ బై ఆర్ సీనియర్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్. ప్రతి ప్రావర్బ్కి ఒక మీనింగ్ ఉంది. సో బెస్ట్ థింగ్ ఐ సజెస్ట్ ఈజ్ by the time you go to the final examination, take some common proverbs from any textbook and try to develop it into a small paragraph, small or medium sized paragraph. So that's best thing I would say, because you need not struggle for the topics. Select the proverbs, number 1. 2, what kind of a topics you will get in the examination. Idi meek doubt vachi undali. So paragraph writing lo you will be given 2 topics. అంటే 10 మార్క్స్ అంటే 5 మార్క్స్ అనుకుందాం. ఓకే, మిగతావన్నీ పెద్ద ఆన్సర్స్ కాబట్టి 10 మార్క్స్ ఆర్ 15 మార్క్స్ ఉన్నాయి. సో ఈ పారాగ్రాఫ్కి 2 5 మార్క్స్ ఈచ్. ఓకే, నంబర్ 1. 2, వాట్ టాపిక్స్ దే విల్ గివ్.
ఇది ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మాట్లాడాము. A person, a student or a person who seeks a job in the government sector especially must read newspaper regularly, must make notes from that newspaper. ఈ అలవాటు ఉండాలి. ఓకే, చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బికాజ్ ఐ జనరలీ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఐ జస్ట్ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ యువర్ డే షెడ్యూల్. అందులో అది న్యూస్ పేపర్ రీడింగ్ లేదు, ఎప్పుడో చదువుతారంట. యూ నీడ్ టు రీడ్ బికాజ్ ఇన్ ద ఎగ్జామినేషన్ గత 6 నెలల్లో 1 ఇయర్లోనో జరిగిన డెవలప్మెంట్స్ అవి టాపిక్ ఇస్తారు మీకు. సో మీరు చదివేసి ఉంటే ఆల్రెడీ యూ మైట్ హ్యావ్ రెడ్ something about those common topics that are happening in the society by experts. Dog menace కావచ్చు, ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు, సడన్ రెయిన్ ప్రాబ్లం కావచ్చు, వాట్ ఎవర్ డే టు డే సిచ్యువేషన్స్కి ఎక్స్పర్ట్స్ కూడా వ్యూస్ ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక ఆర్టికల్ చదివాను, డాగ్ మినేస్ గురించి ఒక 4-5 ఎక్స్పర్ట్స్ మాట్లాడారు. దే హ్యావ్ గివెన్ వండర్ఫుల్ ఇన్పుట్ యాక్చువల్లీ. I have that, if time permits, I'll just present it in our show. So 4-5 experts different, ఇది లోకల్ ప్రాబ్లం కాదు, డాగ్ మినేస్ అనేది ఇంటర్నేషనల్ ప్రాబ్లం అని మాట్లాడారు. సో నాట్ సింప్లీ ద హైదరాబాద్ ప్రాబ్లం ఆర్ ఉప్పల్ ఆర్ సంగారెడ్డి ప్రాబ్లం టు క్రియేట్ ఏ UN క్రై. సో దట్ ఈస్ వాట్. సో పేపర్ చదవండి, యూ విల్ కమ్ అక్రాస్ డిఫరెంట్ టాపిక్స్ సో దట్ యూ విల్ హ్యావ్ సమ్ ఐడియా, సో దట్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ and happily write a paragraph on any given topic in the examination. Okay, 2 points, right? Now, let us look at various factors of the paragraph writing. It should have unity. అంటే ఆ పారాగ్రాఫ్ మొత్తంలో మీరు ఏ టాపిక్ అయితే ఇచ్చారో దాని గురించే మాట్లాడాలి. డీవియేషన్స్ ఓకే ఉండడానికి వీల్లేదు. Are you getting me? So that means you must be focused on the given topic, whatever topic is given to you. Fine. Throughout the sentences, మీ పారాగ్రాఫ్లో 10 or 15, 20 sentences ఉన్నాయనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ I've seen surprisingly ఒక 20 lines పారాగ్రాఫ్ కూడా చూశాను. Are you getting me? I thought earlier like you all 5 lines ఉంటుందేమో పారాగ్రాఫ్ అని. It can be lengthier. So throughout that 15 or 20 lines paragraph, the central line ఎట్లయితే కరెన్సీ నోట్కి సెక్యూరిటీ థ్రెడ్ అని ఉంటుంది, కనబడకుండా జస్ట్ మనం ఫోకస్కి పెడితే కనబడుతుంది. అట్లా మీ పారా చదివితే ఆ సెంట్రల్ లైన్, సెంట్రల్ థీమ్ ఒకటే ఉండాలి, వేరియేషన్ రావడానికి లేదు. బికాజ్ ఇఫ్ యూ హ్యావ్ అ డిఫరెంట్ టాపిక్, యూ నీడ్ టు జంప్ టు అ డిఫరెంట్ పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ అంటే ఓన్లీ వన్ థీమ్, ప్లీజ్ రిమెంబర్ హియర్ వెరీ క్లియర్లీ. వెరాజ్ ఇన్ ఎస్సే ఎవ్రీ పారా విల్ బీ హ్యావింగ్ ఎ డిఫరెంట్ సబ్ థీమ్. సబ్ థీమ్ నెంబర్ 1, సబ్ థీమ్ నెంబర్ 2, అక్కడ పారాగ్రాఫ్ జంప్ అవుతుంది. This point, all of you, please keep it in mind, because you are also going to write essay writing. So there also you have to be very careful. చాలామంది అన్ని పారాగ్రాఫ్స్ సబ్ థీమ్స్ అన్నీ కలిపేసి రాస్తారు. దాంతో మీకు రాయడం అయిపోయింది, టైం సేవ్ అయింది, బట్ ఇవాల్యుయేటర్కి, ఎగ్జామినర్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఐ హోప్ నవ్ యూ కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. డిఫరెంట్ పారాగ్రాఫ్స్ అంటే డిఫరెంట్ సబ్ థీమ్స్ ఆఫ్ ద మెయిన్ టాపిక్. ఒకటే పారాగ్రాఫ్ అయితే ఒకటే థీమ్, రైట్? దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యూనిటీ. యూ నీడ్ టు మెయింటైన్ యూనిటీ. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ పారాగ్రాఫ్ రైటింగ్ ఈజ్ టాపిక్ సెంటెన్స్. ద ఫస్ట్ ఫ్యూ లైన్స్ ఆర్ కాల్డ్ టాపిక్ సెంటెన్స్. ఓకే, అక్కడ మీరు ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారో అదే స్టార్ట్ చేయాలి. అండ్ ఆల్సో దట్ షుడ్ హ్యావ్ ద సేమ్ లైన్ ఇన్ కన్క్లూజన్ ఆల్సో. నెక్స్ట్ బాడీ. ఇన్ ద బాడీ యూ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్, యూ విల్ డిస్క్రైబ్, యూ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ and all. Your conclusion and a topic sentence must be same. That means when you develop a paragraph, the reader must very clearly understand that you are talking about only one topic and it should have clarity. Then you need to think of the order. ఒక ఆర్డర్ ఫాలో కావాలి, జిగ్జాగ్ ఉండకూడదు. బికాజ్ ఎగ్జామినర్ కెనాట్ put them in order. It is your job to put it in order. And then variety of sentences, ఎస్పెషల్లీ ఒకటి ఫస్ట్ సెంటెన్స్ 1 line అయితే సెకండ్ సెంటెన్స్ 2 lines, ఇట్లా 3 lines అట్లా వేరీ కావచ్చు. దెన్ సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ కోహెరెన్స్. వాట్ డూ యూ మీన్ బై కోహెరెన్స్? క్లియర్ డెవలప్మెంట్. ఒక టాపిక్ని క్లియర్గా డెవలప్ చేయాలి. ఆ ప్రాబ్లంకి ఉన్న
వేరియస్ సొల్యూషన్స్, రైట్. మీరు ఏ పారాగ్రాఫ్ రాస్తున్నా, ఎస్సే రాస్తున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇచ్చింది ప్రాబ్లం అయితే మీరు రాయబోయేది సొల్యూషన్స్. మీరు ఏదో ఎగ్జామ్ రాస్తున్నారు అనుకోవద్దు. దే వాంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సొల్యూషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఒకటే క్వశ్చన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం అభ్యర్థులు రాస్తున్నప్పుడు అందరూ ఒకటే సొల్యూషన్ రాయారు కదా. డిఫరెంట్ సొల్యూషన్స్, డిఫరెంట్ ఐడియాస్ రావాలి. దట్ ఈస్ వన్ హిడెన్ అజెండా ఇన్ కండక్టింగ్ ద ఎగ్జామ్. సో మీ ఫోకస్ ఏముండాలి క్వశ్చన్ చదవగానే? వాట్ ఆర్ ద సొల్యూషన్స్ దట్ ఐ కెన్ సజెస్ట్, నంబర్ 1. 2, దోస్ సొల్యూషన్స్ మస్ట్ బి ఎకానమికల్. సొల్యూషన్ కూడా యాక్సెప్టబుల్ ఉండాలి, ఎకానమికల్ ఉండాలి. చాలా ఖర్చుతో కూడిన సొల్యూషన్ చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు, బికాజ్ యూ హ్యావ్ అ లిమిటెడ్ బడ్జెట్ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్. యూ కెనాట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యూ, సివి ఆనంద్ గారు డీసీపీ సెంట్రల్ జోన్ ఉన్నప్పుడు హైదరాబాద్లో, ఈవెన్ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఐ గెస్ హైదరాబాద్లో సోలార్ లైటింగ్ సిస్టమ్ అరేంజ్ చేశారు. సో ప్రతిసారి ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఆర్ యూ గెటింగ్ మీ? సో మళ్ళీ ఇప్పుడు యాజ్ కమిషనర్ ఉన్నారు కాబట్టి, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా చాలా మెజర్స్ చేస్తున్నారు విచ్ విల్ రెడ్యూస్ ద బర్డెన్ ఆన్ ద గవర్నమెంట్ ట్రెజరీ. సో గవర్నమెంట్ వాంట్స్ యూ టు బీ ఎకానమికల్. కాబట్టి మీరు ఏ సొల్యూషన్ రాస్తున్నా కూడా చాలా ఎక్స్పెన్సివ్, ఖర్చుతో కూడిన సొల్యూషన్స్ మీరు సజెస్ట్ చేయకూడదు మీ ఎగ్జామ్లలో. ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, రైట్. దెన్ లెట్స్ మూవ్ ఆన్. అనదర్ పాయింట్ ఈస్ దట్ యూ మస్ట్ కీప్ ఇన్ మైండ్ ఈస్ కోహెజన్, అంటే కనెక్టివిటీ. ప్రతి లైన్కి పారాగ్రాఫ్లో ఒక కనెక్షన్ ఉండాలి. యూ విల్ యూజ్ ద కనెక్టివ్స్ ఆర్ లింకర్స్, హవెవర్, మోర్ ఎవర్, ఆల్దో, దో, బట్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాడుతూ కనెక్ట్ చేయాలి. సెపరేట్ చేస్తే హూ విల్ కనెక్ట్ ఇట్? సో ఇట్ ఈస్ యువర్ జాబ్ టు కనెక్ట్ ఇట్ ప్రాపర్లీ. It should be well knit, properly organized, so that it gives a clear meaning there. I hope you follow this. And then it should also carry forward an argument. మీ ఆర్గ్యుమెంట్ ఏంటి ఆ పారాగ్రాఫ్లో, ఆ టాపిక్ మీద. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ మెనెస్ అని తీసుకుందాం. అన్ఫార్చునేట్లీ నిన్న కూడా ఒక అబ్బాయిని డాగ్ బైట్ కేసు వచ్చింది. దో దెర్ ఈస్ ఎ బిగ్ డిస్కషన్ ఇన్ ద గవర్నమెంట్ లెవెల్, అట్ జిహెచ్ఎంసీ లెవెల్ జరుగుతూనే ఉంది. సో మీరు ఒక పాయింట్ రాస్తారు, ఆర్గ్యుమెంట్, వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్ ఆర్ వాట్ ఈస్ జిహెచ్ఎంసీ డూయింగ్, వాట్ ఆర్ ద డాగ్ స్క్వాడ్స్ డూయింగ్, ఇవన్నీ ఆర్గ్యుమెంట్ మీరు రేజ్ చేస్తారు. దెన్ యూ షుడ్ ఆల్సో సజెస్ట్ అ సొల్యూషన్. యూ కెనాట్ సింప్లీ బ్లేమ్ ద సిస్టమ్ ఆర్ గవర్నమెంట్. బ్లేమ్ చేయడానికి చాలామంది ఉన్నారు, అన్పెయిడ్ క్రిటిసైజర్స్ చాలామంది ఉన్నారు సిస్టమ్కి ఆర్ గవర్నమెంట్కి. సో మన పాయింట్ ఏముండాలి? వీ నీడ్ టు ప్లే ఎ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, అంటే పనికొచ్చే క్రిటిసిజం చేయాలి, ఊరికే బ్లేమ్ చేయడానికి కాదు. సో మీ ఆన్సర్ కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఐ హోప్ యూ విల్ కీప్ దిస్ పాయింట్ ఇన్ మైండ్. అండ్ ఇట్ షుడ్ ఆల్సో షో అ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్, అ ప్రాబ్లమ్, అండ్ దెన్ వాట్ ఈస్ దట్ ప్రాబ్లమ్ కాజింగ్ the problem to the society, and what measures we should take. I will give you one solution I always discuss in my class is 20-80 anta nenu. So if the question given in the examination is 20%, your 80% of the answer that you write should be solution based, not discussion. Discussion చేయడానికి చాలామంది ఉన్నారు, క్రిటిసైజ్ చేయడానికి చాలామంది ఉన్నారు. సో మీతో కావాల్సింది ఏంటిది? ఎగ్జామినర్కి కానీ, గవర్నమెంట్కి కానీ, సెలక్షన్కి కానీ, ఆ డిపార్ట్మెంట్కి కానీ, హౌ క్విక్లీ యూ కమ్ అప్ విత్ సొల్యూషన్స్ టు ద గివెన్ ప్రాబ్లమ్. ఐ హోప్ యూ రిమెంబర్ దిస్, you follow this, you use this whenever you are writing anything, whether paragraph or essay or report writing. 20-80 formula. 10 lines రాయాలంటే 2 lines ఆ ప్రాబ్లం రాయండి, 8 lines solutions, మీకు తట్టిన solutions, best solutions, economical solutions, acceptable solutions and approvable solutions. ఊరికేనే అడిగారు కదా అని చెప్పడం కాదు, they should appreciate it. Are you getting me? Then another point you should add in writing the paragraph is comparison and contrast wherever there is a possibility. Compare చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ అప్పుడప్పుడు మేయర్ అండ్ అదర్ డెప్యూటీ మేయర్ వీళ్ళు డిఫరెంట్ స్టేట్స్ వెళ్తుంటారు, డిఫరెంట్ కంట్రీస్ వెళ్తుంటారు, టు నో హౌ దోస్ సిటీస్ ఆర్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ ఆర్ ఫేసింగ్ ట్యాక్లింగ్ ద ప్రాబ్లమ్స్. కొన్నిసార్లు స్మాలెస్ట్ కంట్రీ ఉండొచ్చు, స్మాలెస్ట్ సిటీ ఉండొచ్చు, దే మైట్ హ్యావ్ అ బెటర్ వన్. రీసెంట్లీ ఆల్సో కేటీఆర్ ఐటీ మినిస్టర్ గారు ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు. సమ్ యంగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్
they have developed a road using the wastage and which is very effective. సో అది కూడా మనం ఇంప్లిమెంట్ చేద్దామని ఆయన ఆఫీసర్స్ చెప్పడం కూడా జరిగింది. అంటే డిఫరెంట్ మటీరియల్ ఈ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ డెవలప్ చేశారు అండ్ విచ్ ఈజ్ విత్ స్టాండింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద రోడ్. ఆర్ యు గెటింగ్ మీ? అండ్ వెరీ ఎకనామికల్. గవర్నమెంట్ ఏమంటారు, మీరు ఖర్చు తక్కువ అయ్యే పని చెప్తే డెఫినెట్గా మిమ్మల్ని పిలుస్తారు. సో మీరు రాస్తున్నప్పుడు కూడా మీరు రాయాలి, ఓన్లీ ఇది ఎగ్జామ్ అనే కాదు. You are going to give a solution, different solution, better solution to the given question, please. All of you please listen to it carefully and do that. And the next is, let us quickly look at the types of paragraphs here. Majorly we have 4. One is a descriptive paragraph, 2 narrative, 3 explanatory, 4 argumentative. సో మీకు ఇచ్చిన ఏ టాపిక్ ఇస్తారండి అని ఒక క్వశ్చన్ అడగొచ్చు. మీరు మీ మైండ్లో రావచ్చు. ఎట్లాంటివి వస్తాయి అంటే నేను చెప్పాను, న్యూస్ పేపర్ చదవండి, అందులో రకరకాలుగా వస్తాయి. వాటి కేటగరీస్ ఎట్లా చేస్తాం? నంబర్ 1 డిస్క్రిప్టివ్, అంటే ఒక పారాగ్రాఫ్లో ఒక క్వశ్చన్ అడగొచ్చు. డిస్క్రైబ్ ద గార్డెన్ ఇన్ యువర్ లొకాలిటీ దట్ వాజ్ డెవలప్డ్ బై ద GHMC అని ఒక క్వశ్చన్ ఉందనుకుందాం. సో నవడేస్ ఈవెన్ యెస్టర్డే ఐ వాజ్ రీడింగ్ ప్రకృతి వనం అని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ప్రతి కాలనీలో రోడ్ల దగ్గర మంచి చెట్లు పెట్టడం, ఒకవేళ గార్డెన్ ల్యాండ్ ఉంటే అక్కడ చెట్లు పెట్టడం. సో గ్రీన్ బెల్ట్ డెవలప్ చేస్తుంది, దానికోసం గ్రీన్ ఫండ్ అని కూడా డెవలప్ చేస్తున్నారు. దే ఆర్ క్రియేటింగ్ ఇట్. సో డిస్క్రైబ్ అంటాడు, డిస్క్రైబ్ ద గార్డెన్ దట్ వాజ్ డెవలప్డ్ ఇన్ యువర్ లొకాలిటీ రీసెంట్లీ అని. ఓకే, సో దట్ యు ఆర్ గోయింగ్ టు డిస్క్రైబ్. సో రెండోది నరేటివ్ అంటాడు, దట్ యూ హ్యావ్ టు నరేట్. రైట్ అబౌట్ అన్ ఇన్సిడెంట్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్ ఇన్ ద మెట్రో ట్రైన్ రీసెంట్లీ అని ఒక టాపిక్ ఇస్తే మీరు రాయాలి. వాట్ ఆర్ ద బెనిఫిట్స్, వాట్ ఆర్ ద చేంజెస్. ఇట్ ఈస్ వెరీ క్లీన్ అండ్ ఇట్ ఈస్ సేవింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ, రైట్? A lot of things except in the Amirpet junction and all. In other places it is okay, but in Amirpet junction and all, heavy crowd. It is reminding you the city of Mumbai, right? So narrate your incident, Amirpet, and you write it. So what is happening? So we need to have more number of trains over there and మీ suggestions రాయొచ్చు. లేదా we need to extend the number of bogies to it and రాయొచ్చు. మీరు సొల్యూషన్స్ రాయాలి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ప్రతి క్వశ్చన్కి మీరు సొల్యూషన్సే రావాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మీ టెన్షన్ పోయింది రాయడానికి, బట్ ఒక్క ప్రాబ్లం ఉండొచ్చు, సార్ హౌ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ అని. ఐ టోల్డ్ యూ ఎర్లియర్ ఆల్సో, read 1 or 2 articles daily, then your mind will automatically get whatever English language that you already have. Then you can do it. I will not accept if you say your knowledge of English is zero. I've been saying it in every episode. No one is zero in English in India. You have, but because you do not practice regularly, suddenly you think that my English is zero. No, that's why please read 1 article. Third, explanatory. Okay, explain the your traffic problem in Begumpet area and a topic ichadu anukundam. So you have to explain what is happening, how much time it is taking because of the Nala works over there. Lot of problem. Even near RTC crossroad ippudu kuda traffic diversion avutundi. So explain what are the problems that you are facing ante. You have to bear it, whatever topic they give. Akkada explain antadu ante. So explain ante adi explanatory paragraph, narrate ante narrative paragraph, describe ante descriptive paragraph. టైటిల్ చెప్పేస్తుంది మీకు. 4th కేటగిరీ ఏంటి? ఆర్గ్యుమెంటేటివ్. దట్ మీన్స్ యూ హ్యావ్ టు గివ్ యువర్ ఒపీనియన్స్ అబౌట్ అ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ దట్ ఈస్ బీన్ గివెన్ టు యూ. ఓకే, బెగ్గర్ ఫ్రీ సిటీ అనుకున్నాం, బట్ నవర్ డేస్ సో మెనీ బెగ్గర్స్ ఇన్ ఎవ్రీ ట్రాఫిక్ ఏరియా, దే ఆర్ లిటరల్లీ అబ్స్ట్రక్టింగ్ ద మూవ్మెంట్. ఈవెన్ దో దెర్ ఇస్ పోలీస్, దే కుడ్ నాట్ డూ. ఈవెన్ యూనక్స్, ది సో కాల్డ్ యూనక్స్, వాళ్ళు అంటే థర్డ్ జెండర్ వాళ్ళు కూడా ట్రబుల్ చేస్తున్నారు. సో ఒక టాపిక్ ఇచ్చారనుకోండి, వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్ నియర్ ద జంక్షన్స్ ఇన్ ద పీక్ అవర్స్, మార్నింగ్ 9 or 10 ఎస్పెషల్లీ, యూ కెన్ డూ దట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. ఓకే, అండ్ దెన్ దీస్ పారాగ్రాఫ్స్ కెన్ బీ ఇన్ డిఫరెంట్ సైజెస్ ఫర్ ద రీడబిలిటీ అండ్ అండర్స్టాండబిలిటీ. ఎందుకు సెంటెన్స్లు మారాలి సైజ్ అంటే ఈజీగా అర్థం కావడం కోసం. సెకండ్ థింగ్, first line is a topic sentence, I already discussed. Next line will be explaining the topic, and last line will be the concluding one, and in between you will mention whatever information you know about the given topic. Okay, and use simple words.
మీకు ఇంకో టెక్నిక్ చెప్తున్నాను. సార్ రాయల్ ఇంగ్లీష్లో ఇబ్బంది అంటే ఇబ్బంది ఏం లేదు, మీకు తెలిసిన సింపుల్ ఇంగ్లీష్ వాడండి ప్లీజ్. ఇంకో వాళ్ళు ఎవరు సుభాషో హర్షానో టఫ్ ఇంగ్లీష్ వాడారు సార్ అంత రావట్లే మాకంటే ఎవరితో కంపేర్ చేయడానికి లేదండి. మీరు అది వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళు వాడతారు, మనకు వచ్చింది మనమే వాడాలి. సింపుల్ అది మనకు వచ్చింది సింపుల్ వచ్చు, ఆ సింపుల్ వాడండి, వాళ్ళని వీళ్ళని చూడకండి ప్లీజ్. సింపుల్ సెంటెన్స్ చేయండి, సింపుల్ లాంగ్వేజ్ వాడండి, సింపుల్ స్టైల్ వాడండి. ఎందుకంటే హియర్ ఐ వాంట్ టు నో హౌ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ నాట్ ఎ కాంపిటీషన్. మీ పేపర్ వాళ్ళ పేపర్ కాంపిటీషన్ కాదు. హౌ మచ్ యూ నో, హౌ మచ్ యూ అండర్స్టాండ్, హౌ మచ్ యూ కెన్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ ద గివెన్ టాపిక్ అని. అండ్ దెన్ ఇట్ షుడ్ బి నీట్ అండ్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మెనీ పీపుల్ దే సే మై హ్యాండ్ రైటింగ్ ఈజ్ బ్యాడ్ అంటారు. బ్యాడ్ లేదు, ఇట్ షుడ్ బి నీట్ అండ్ క్లీన్ అండ్ లెజిబుల్. లెజిబుల్ అంటే రీడబుల్, చూడగానే చదవగలగాలి. బ్యూటిఫుల్ అవసరం లేదు, అది ఒకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఐ ఆల్వేస్ సే ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. దర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ బాయ్స్ హ్యాండ్ రైటింగ్ అండ్ గర్ల్స్ హ్యాండ్ రైటింగ్. బాయ్స్ది ఎక్కువగా జిగ్జాగ్ ఉంటుంది, గర్ల్స్ది క్లీన్గా ఉంటుంది. మేబీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మైండ్, బట్ బాయ్స్ మే గెట్ అఫెండెడ్. సార్ మేము కూడా బాగా రాస్తామంటే ఉంటారు, బట్ ఐమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. డోంట్ టేక్ ఇట్ పర్సనలీ. అండ్ అనదర్ పాయింట్ ఈజ్ వన్స్ యూ ఫినిష్ రైటింగ్, please recheck and check it finally, because if you check and correct your mistakes, marks you will gain. If I correct, you will lose. I hope you understand my point. So few topics for your practice. ఒక చిన్న హింట్ ఇచ్చాను ఇక్కడ. ఒక హింట్ ఏంటిది? హింట్స్. మిస్యూజ్ ఆఫ్ పర్సనల్ డేటా. నిన్న ఒక న్యూస్ వచ్చింది, అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ అరెస్టెడ్ a very big team which have taken our personal data. మన ఆధార్ నంబర్, బ్యాంక్ నంబర్, ఫోన్ నంబర్తో పాటు ఏవేవో తీసుకున్నారు. మనకు చాలా మెసేజ్లు వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి. ఆ డేటా తీసుకొని వాట్ ఆర్ దే డూయింగ్? కలెక్టింగ్ ఇట్ ఫ్రమ్ జస్ట్ డయల్లో మనం షేర్ చేస్తాం ఇన్ఫర్మేషన్, అక్కడ నుండి తీసుకుంటున్నారంట వాళ్ళు. నేను లైన్ బై లైన్ ఇచ్చాను, ఇది పారాగ్రాఫ్లో లేదు. ఇట్లాంటివి మీరు దీన్ని పారా డెవలప్ చేయాలి. మీరు ఈ షో తర్వాత ఇది నోట్ చేసుకొని దీన్ని పారా డెవలప్ చేయండి. దెన్ దే ఆర్ సెల్లింగ్ ద డేటా ఇల్లీగల్లీ టు అదర్ పీపుల్. మన డేటాను మనకు తెలియకుండా, అందుకే మీకు తెలియని వాళ్ళందరూ ఫోన్ చేస్తారు. డేటా ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్, గవర్నమెంట్, ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, ఇన్సూరెన్స్ ఎట్సెట్రా, ఇట్లాంటి మెయిన్ డిపార్ట్మెంట్స్ డేటా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందంట. అది మిస్యూజ్ కూడా జరుగుతుంది. డిఫెన్స్ జరిగితే చాలా డేంజరే, థ్రెట్ టు ద నేషన్. బట్ ఐ అప్రిషియేట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషలీ ఫర్ bursting that racket. Okay, then దే ఆర్ యూజింగ్ ల్యాప్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్. చాలా మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ పోలీస్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. సో ఈ పాయింట్స్ని మీరు డెవలప్ చేయండి. ఇంట్లో ఉన్నారు కదా, ఇవి నోట్ చేసుకొని జస్ట్ వీటిని పారాలాగా డెవలప్ చేయండి. అండ్ సమ్ మోర్ హింట్స్ దేర్. ఇట్స్ అ థ్రెట్ టు ద నేషనల్ సెక్యూరిటీ. దాన్ని మీరు మిక్స్ అంటే కంబైన్ చేయాలి ఈ సెంటెన్సెస్ని. నేను కొన్ని సెంటెన్సెస్ పార్ట్స్ ఇచ్చాను. దే పర్చేస్ డేటా ఆఫ్ క్రెడిట్ కార్డ్ కస్టమర్స్. మన క్రెడిట్ కార్డు వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ మనకు తెలియకుండా కూడా వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారంట. ఎంతకు అమ్ముతున్నారు? ఫర్ 10 to 20 రూపీస్ పర్ పర్సన్స్ డేటా. సుభాష్ డేటా కానీ, ప్రదీప్ డేటా కానీ, ఎవరి డేటాను 10 రూపాయలకి 20 రూపాయలకు వేరే వాళ్ళకి అమ్మేస్తారు. మనకు తెలియదు అది. ఎవరెవరో మనకు కాల్ చేస్తారు, ఎవరెవరో మనకు తీసుకుంటారు. కేర్ఫుల్గా ఉండాలి. దెన్ దేర్ కాల్ సెంటర్ స్టాఫ్ కాల్స్ యూ, టేక్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంట. వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. అండ్ దే గ్యాదర్డ్ అబౌట్ 3 crore ఫోన్ నంబర్స్ అంటండి నిన్న జరిగిన ఈ కేసులో. 3 crore. దీన్ని మీరు అందరూ పారాగ్రాఫ్ లాగా డెవలప్ చేయాలి. నేను మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లే, మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను, హోంవర్క్ ఇస్తున్నాను. ఈ అన్ని లైన్స్ తీసుకొని మీరు పారాగ్రాఫ్ డెవలప్ చేయాలి. అండ్ టీమ్ ఆఫ్ సైబరాబాద్ పోలీస్, పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర and other people, they have busted this racket. Hats off to them from this TSAT channel. Then now we quickly look at the other topic, letter writing. Okay, most of us have an idea about letter writing. I'll just quickly give you a structure. Oka official letter format meeku telisinde. Top right lo date and place, left side to and their details, then sir or madam it should be, okay, MADAM, and సబ్జెక్ట్ దేర్. అఫీషియల్ కాబట్టి సబ్జెక్ట్ చెప్పాలి మీరు ఏ విషయం గురించి రాస్తున్నారు. సో బిఫోర్ రీడింగ్ యువర్ లెటర్, లెందీ లెటర్ ఆర్ షార్ట్ లెటర్, ద పర్సన్ షుడ్ నో వాట్ యువర్ రైటింగ్ అబౌట్. దెన్ ద టెక్స్ట్, ఏం డీటెయిల్స్ మీరు రాస్తున్నారో ఇక్కడ అంతా టెక్స్ట్ వస్తుంది. దెన్ యూ విల్ మెన్షన్ థ్యాంక్ యూ. మీకు డౌట్ రావాలి, సార్ జనరల్గా థ్యాంకింగ్ యూ చూస్తాం కదా అని. థ్యాంకింగ్ యూ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ యాక్చువల్లీ.
మనం అలవాట్లో రాస్తూ పోతున్నాం. ద రైట్ వన్ ఈస్ థ్యాంక్ యూ అండ్ దెన్ యువర్ సిన్సియర్లీ, చూడండి అంత లోవర్ కేసే, అండ్ దెన్ యువర్ నేమ్, వాట్ ఎవర్, వన్ అఫీషియల్ ప్యాటర్న్. రెండోది లెటర్ టు ఎడిటర్, టు ద ఎడిటర్ అండ్ వాట్ ఎవర్ న్యూస్ పేపర్ ఆర్ న్యూస్ ఛానల్, వాట్ ఎవర్, సర్ ఆర్ మేడం అండ్ యువర్ టెక్స్ట్ హియర్, వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్. అది ప్రెస్ నోటా ఇంకేమన్నా మీరు ఇన్విటేషనా చూడండి. దెన్ ఐ రిమైన్ యువర్స్ ట్రూలీ అండ్ దిస్ వన్. అండ్ దెన్ జాబ్ అప్లికేషన్ లెటర్ అనుకోండి. సో డేట్ అండ్ రైట్ ఆన్ ద టాప్ రైట్ ప్లేస్, ఫ్రమ్ అడ్రస్ హియర్, టు అడ్రస్ హియర్, ఐ హావ్ లెట్ సమ్ లైన్స్ హియర్, సర్ ఆర్ మేడం హియర్ అండ్ యువర్ టెక్స్ట్ హియర్ అండ్ దెన్ యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఈ ఫెయిత్ఫుల్లీ ఓల్డ్ అయిపోయింది, ఇప్పుడు సిన్సియర్లీ వాడుతున్నాం, బట్ స్టిల్ యూఆర్, బికాజ్ యూఆర్ అప్లయింగ్ ఫర్ అ జాబ్, you can use this word because whatever information I am furnishing in this application and my resume is correct to my knowledge అని చెప్పడానికి faithfully అని చెప్తున్నాడు. సిన్సియర్ కూడా you can accept it. One example of a pattern of a business letter, if you are a publishing office, from address ఇక్కడ మీ డీటెయిల్స్, మీరు ఏ పబ్లిషర్స్ అని, హిమాలయానా లేకపోతే ఇంకేదన్నా, దెన్ టు అడ్రస్ ఎవరికి రాస్తున్నారు. Suppose there is a book exhibition in NTR Stadium, the convener and a sales manager from your office will be writing a letter saying that even we want to set up a stall in the book exhibition in NTR Stadium. Please tell us the rates and the other details and formalities to be followed to set up our stall in the exhibition అని ఇది రాస్తారు. ఓకే, నౌ సో వీ హ్యావ్ డిస్కస్ దిస్. ఇది ఆల్రెడీ మనం స్కూల్ లెవెల్లో చేస్తున్నాం, నథింగ్ టు వరీ. లెటర్ ఇచ్చినప్పుడు ఓకే, ఓన్లీ దిస్ వాట్ యు కాల్, ఈ స్ట్రక్చర్ కొద్ది గుర్తుపెట్టుకోండి, ఈ బేసిక్ స్ట్రక్చర్, డేట్ అండ్ ప్లేస్. ఓకే, ఒకటి ఉంది ఇక్కడ మెథడ్, బట్ ఐ డోంట్ నో వెదర్ యూ నీడ్ టు ప్రాక్టీస్ దిస్. ఫ్రీ పంక్చువేషన్ లెటర్ కూడా ఉంది, అంటే చాలామందికి కామా ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలని ప్రాబ్లం ఉంటుంది. సో ఫ్రీ పంక్చువేషన్ కూడా అంటారు, అంటే యూ కెన్ అవాయిడ్ పంక్చువేషన్ టోటల్లీ, ఓన్లీ ఇన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ యూ కెన్ డూ దాట్. లేదా స్టీరియస్ ఫాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉందనుకోండి, నేను కామా పెట్టాలి, మేడం ఉందనుకో కామా పెట్టాలి, ఇక్కడ కాలన్ అండ్ డాష్ పెట్టాను, టెక్స్ట్లో ఇది థ్యాంక్ యూ, ఇక్కడ ఎక్స్క్లమేటరీ ఆర్ ఇది పెట్టాలి, ఇక్కడ ఏం లేదు. సో అవన్నీ రైట్. అండ్ యువర్ లెటర్ కెన్ బి 2 to 3 or 4 small paragraphs of different size. I would suggest, as I told you in essay writing also, if possible, give a subheading for your paras in the letter too. ఈ ఎందుకు రాయాలి అంటే మీరు చాలా విషయాల్లో రాయాల్సి వస్తుంది, హైయర్ అథారిటీస్కి అఫీషియల్ లెటర్ రాయాల్సి వస్తుంది. అండ్ వన్ మోర్ పాయింట్ హియర్ ఈజ్, మీరు ఒక డౌట్ కూడా రావచ్చు, సార్ ఈ ఫార్మాట్ ఒకటి ఉంది, లెఫ్ట్ అలైన్మెంట్ ఫార్మాట్ కూడా ఉంది సార్, ఈ మధ్యన చూసామని, అన్ని లెఫ్టే ఉంటుంది, టు డేట్ అంతా ఫర్ థ్యాంకింగ్ యూ అంతా ఇక్కడే వస్తుంది, ఇక్కడ ఏం రాదు, ఇది అంతా స్పేస్ ఓపెన్, ఇది ఫాలో కావచ్చా అని. దిస్ ఈజ్ ఎ కార్పొరేట్ లెటర్ రైటింగ్ అంటాం. అంటే కంప్యూటర్ వాడిన దగ్గర అది వాళ్ళు ఏం చేస్తారు, టైప్ చేసి ఇదంతా స్పేసింగ్ చేయాలంటే కంప్యూటర్లో కష్టం కదా, పేపర్లో రాయడం ఈజీ, రైట్ లెఫ్ట్ సెంటర్ ఏమైనా రాయొచ్చు, కంప్యూటర్లో ప్రాబ్లం. కాబట్టి దే యాక్సెప్ట్ లెఫ్ట్ అలైన్మెంట్, అంతా టైప్ చేసి హైలైట్ చేసి లెఫ్ట్ అలైన్మెంట్ కొడితే అంత లెఫ్ట్ వచ్చేస్తుంది, నెంబర్ 1. సో ఇట్ ఈజ్ ఈజీ ఫర్ దట్ పర్సన్ టు రీడ్ ఇట్ ఆల్సో అండ్ రిప్లై. సో అది వాళ్ళు చెప్పారనుకోండి, యూజ్ లెఫ్ట్ అలైన్మెంట్ చేయండి, అదర్వైజ్ యూ హ్యావ్ టు ఫాలో దిస్. ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఆన్ పేపర్, ఫాలో దిస్ ప్యాటర్న్. Otherwise, if they mention, if you are writing on computer, then you can use left alignment. Okay, ఇందులో కూడా చాలా సింపుల్ వర్డ్స్, ఐ వుడ్ సే సింపుల్ వర్డ్స్. డోంట్ వరీ అబౌట్ హై వొకాబులరీ. ఇందాకే నేను వాళ్ళ లాంగ్వేజ్ చాలా బాగుంది, హై మీరు కంపేర్ చేసుకోకూడదండి. హై వొకాబులరీ ఉన్నవాళ్ళు, హై నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలా కష్టపడ్డారు, మరి వాళ్ళ కష్టాన్ని కూడా చూడాలి మీరు. దే రీడ్. ఆర్ యూ గెటింగ్ మీ? ఐ హోప్ in this episode, whatever I discussed in paragraph writing and letter writing is useful for you, and I sincerely suggest you to practice writing a paragraph by taking the common day-to-day situations, also a common letter to mayor or letter to commissioner of GHMC. ఇవి ప్రాక్టీస్ చేయండి అండ్ రీచెక్ కంపల్సరీ, ఫైనల్ చెక్ కంపల్సరీ బిఫోర్ you submit. All the very best for your practice and also for your examination.